డాక్టర్ హరిరవ్వ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నెగిటివ్ థాట్స్ గురించి నేను వీడియోస్ ముఖ్యంగా చేస్తున్నాను కదా. అందులో తోటి వారి మాటలు మనల్ని ఏ విధంగా బాధిస్తాయి అనే వీడియోకు సమాధానాలుగా 5 వీడియోస్ చేయవలసి ఉంది నేను. అందులో మొదటి వీడియో దాన్ని నెగిటివ్ థాట్స్ 4Aగా చెప్పాను. అదేంటంటే మనల్ని అవమానించినప్పుడు మనం వస్తు తిరస్కరణ సూత్రాన్ని ఎలా ఉపయోగించాలని చెప్పాను. ఇప్పుడు అదే నెగిటివ్ థాట్స్ 4B అంటే ఇక్కడ తప్పు చేయకుండానే మనపై నింద మోపినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని కొరకు మనము శామంతకం అనే సూత్రాన్ని నేను ప్రతిపాదించాను. ఈ శామంతకం అనే సూత్రాన్ని మనం అప్లై చేసుకొని తప్పు చేయకుండానే నింద మోపబడినప్పుడు మనం ఎలా దాన్ని పరిష్కరించుకోవాలి, ఎలా మానసికంగా స్థైర్యంగా ఉండాలి, ఎలా మనము తప్పు చేయలేదని నిరూపించుకోవాలనే విషయాన్ని మనము ఈ సూత్రం ద్వారా తెలియజేసుకున్నాము. అయితే శామంతకం అనే సూత్రం ఎందుకు పెట్టాను ఈ పేరంటే, మనకు శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు శామంతకమనికి సంబంధించినటువంటి ఒక కథ ఉంటుంది. ఆ కథ గురించి కూడా మీకు క్లుప్తంగా చెప్తాను. ఆ కథ ఏమిటంటే, సత్రాజిత్ అనే ఒక రాజు ఉండేవాడు. అతను సూర్య భగవాన్ని ప్రార్థించడం వలన సూర్యుడు తనకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్టే శామంతకం అని. సో ఈ శామంతకం అనే ఒక ఆభరణంగా తను ధరిస్తాడు. తను ఎక్కడైతే శామంతకం అని ఉంటుందో ఆ దేశంలో మంచి సంపద ఉంటుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆరోగ్యాలతో ఉంటారనేది జరుగుతుంది. అలాంటి సందర్భంలో శ్రీకృష్ణుడు తన తాత అయినటువంటి, అంటే తన తల్లి దేవకికి తండ్రి అయినటువంటి ఉగ్రసేనుని రాజ్యంలో కొంచెము క్షామము ఉంటుందన్నట్టు, అంటే కొంచెం కష్టాలు పడుతుంటారు, పేదరికం పెరుగుతుంది. ఆ తరుణంలో శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడంటే, సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి, ఇలా మీ దగ్గర శామంతకం అని ఉంది కదా, ఇది కొంతకాలం ఉగ్రసేనుని యొక్క రాజ్యంలో ఉంచుదాము అని సత్రాజిత్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సత్రజిత్ ఏమంటాడంటే, ఇది నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను, దీన్ని ఎవరికి ఇవ్వలేను నేను అని చెప్తాడు. సో అంతటితో శ్రీకృష్ణుడు వెనుదిరిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దాని గురించి మర్చిపోతారు. సో కొంతకాలం తర్వాత ఏం జరుగుతుందంటే, సత్రజిత్ యొక్క తమ్ముడు ప్రసేనుడు అనే రాజు ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే, సత్రజిత్తుని అడుగుతాడు, తన అన్నయ్యని అడుగుతాడు, ఇలా నాకు ఒకసారి ఈ శామంతకమని వేసుకొని అలా వేటకు వెళ్ళాలని ఉంది అని అంటే, అప్పుడు సత్రజిత్తు ఆ యొక్క శామంతకమని ప్రసేనుడికి ఇస్తాడు. ఈ ప్రసేనుడు ఆ యొక్క శామంతకమని ధరించి వేటకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దురదృష్టవశాత్తు ఒక సింహము ప్రసేనుడిని చంపడం జరుగుతుంది. ఆ శామంతకమని తన నోట్లో ఖర్చుకొని ఒక గుహలోకి వెళ్తుంది. దీన్ని గమనించినటువంటి జాంబవంతుడు అనే ఒక కింగ్ ఆఫ్ బేర్స్ అంట, జాంబవంతుడు చూస్తాడు దీన్ని. సో సింహాన్ని చంపి ఆ శామంతకమణిని అతను తీసుకుంటాడు. తన ఇంటికి వెళ్ళి తన కూతురైనటువంటి జాంబవతికి ఇవ్వడం జరుగుతుంది శామంతకమణి. సో సత్రాజిత్తు దగ్గర ఉన్నటువంటి శామంతకమణి నెమ్మదిగా జాంబవంతుని యొక్క కూతురు జాంబవతి దగ్గరికి చేరుకుంటుంది. సో సత్రాజిత్తుకు ఒక అనుమానం వస్తుంది. ఏమిటంటే, అరే ప్రసేనుడు చనిపోయాడు, హత్య కాబడ్డాడు, అదేవిధంగా నా యొక్క శామంతకమణి కూడా మిస్ అయింది. సో దీనికి కారణము బహుశా శ్రీకృష్ణుడు అయి ఉండవచ్చు, తన పనే అయి ఉండవచ్చు అని తను అనుమానించి ఈ విషయాన్ని నలుగురికి చెప్పడం జరుగుతుంది. అది నెమ్మదిగా రాజ్యమంతా ప్రాకుతుంది. ప్రజలంతా ఆ నోట ఈ నోట వెళ్తూ శ్రీకృష్ణుని దగ్గరికి కూడా చేరుకుంటుంది. శ్రీకృష్ణుని యొక్క అన్న అయినటువంటి బలరాముడు ఈ విషయాన్ని విని, నా తమ్ముడు అలా చేయడు అని తను సత్రజిత్తుపై ఆవేశంగా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముని వారిస్తాడు. ఇది యుద్ధం చేయాల్సిన సమయం కాదు, మనపై నింద మోపబడినప్పుడు మనం దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని శ్రీకృష్ణుడు రంగంలోకి దిగి తన ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది, అసలు ప్రసేనుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ శామంతకమణి ఎలా మిస్ అయింది, తను పరిశోధనలో కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రసేనుడు ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత ఏమి జరిగింది, తన సింహం యొక్క అడుగులని అడవిలోకి వెళ్ళడము, ఆ సింహం యొక్క అడుగులు అక్కడ యుద్ధం జరిగినట్టుగా, ఆ తర్వాత పెద్ద పెద్ద అడుగులు జాంబవంతునివి కనపడడం జరుగుతుంది. ఆ అడుగులు ఎటు వెళ్ళాయి, అలా నెమ్మదిగా వెళ్తూ జాంబవంతుని దగ్గరికి చేరుకుంటాడు. జాంబవంతుని కూతురైన జాంబవంతి మెడలో శామంతకమణి ఉంటుంది. దీన్ని గమనించి ఈ శామంతకమణి సత్రజిత్తుది, దీన్ని తిరిగి ఇవ్వవలసిందిగా కోరుతాడు. అతను ఇవ్వడు. సో తర్వాత జాంబవంతునితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు గెలుస్తాడు. సో జాంబవంతుడైనటువంటి తను అంటాడు, నన్ను ఓడించగలిగే శక్తి సామర్థ్యము ఒక భగవంతునికే ఉంటుంది, నువ్వు భగవంతుని యొక్క స్వరూపమై ఉంటావు అని తను క్షమించమని కోరుకొని, అదేవిధంగా ఆ జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. శామంతకమణి తిరిగి ఇచ్చి వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ శామంతకమణిని ఆయన జాంబవతిని తీసుకొచ్చేసి జరిగిన సంఘటన అంతా వివరించి, ఈ తప్పు నేను చేయలేదు, ప్రసేనుని హత్య చేసింది నేను కాదు, శామంతకమణిని దొంగిలించింది నేను కాదని తను నిరూపించుకుంటాడు. ఇప్పుడు సత్రజిత్తు తన తప్పును తెలుసుకొని తన కూతురైనటువంటి సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అదేవిధంగా శామంతకమణిని కూడా మీరు తీసుకోండి అని చెప్తారు. శ్రీకృష్ణుడు దానికి అంగీకరించాడు. ఈ శామంతకమణిని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పేసి శ్రీకృష్ణుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. సత్యభామ తీసుకొని అదేవిధంగా జాంబవతిని తీసుకొని, సో ఈ విధంగా శ్రీకృష్ణుడు తను చేయకుండానే, తప్పు చేయకుండా నింద మోపబడడం జరిగింది. తను దాన్ని నిరూపించడం కోసం అనేక కష్టాలు పడి తను
చివరికి నిరూపించుకోవడం జరుగుతుంది. సో ఏమి తెలుసుకుందాం, ఈ కథ నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక మంచి పని చేయాలని మీరు ఆశించినప్పుడు ఖచ్చితంగా దాని తర్వాత మీరు కొన్ని విపత్కరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడు ఒక మంచి పని చేద్దామని వెళ్ళాడు, తన మీద నింద మోపుకున్నాడు. సో ఇదొకటి. రెండవది, ఎప్పుడైనా ఒక వ్యక్తి మనపై నింద మోపినప్పుడు సో ఆ వ్యక్తిపై మనం ఎటువంటి ఆవేశాన్ని కానీ కోపాన్ని కానీ ప్రదర్శించకూడదు, యుద్ధం చేయడానికి మనం ప్రకటించకూడదు. ఇక్కడ శ్రీకృష్ణుడు బలరాముని ఎలాగైతే వారించాడో అది రెండవ సూత్రం, గుర్తుంచుకోవాల్సిన విషయం. మూడవది, ఇది నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనికి కష్టము, సమయము, డబ్బు కూడా వృధా అవుతాయి. ఇవన్నిటిని మనము భరిస్తూ మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మూడవ సూత్రము. అదేవిధంగా నాలుగవ నియమం ఏమిటంటే, ఈ యొక్క పనిని నిర్వర్తిస్తున్నప్పుడు మనము కొన్ని లాభాలను కూడా పొందాం. ఒక మంచి పని కోసం మనం చేసినటువంటి విషయాలు చేసినప్పుడు మనం కొన్ని లాభాలు, అంటే శ్రీకృష్ణుడు ఎలాగైతే జాంబవతిని సంపాదించాడో అదేవిధంగా సత్యభామని భార్యగా సంపాదించాడు. ఇవి ఎటువంటి లాభాలు కూడా ఉంటాయి. అంటే మీరు ఒక మంచి పని చేసినప్పుడు కొన్ని కారణాలుగా ఉంటాయి, వాటి వల్ల కొన్ని లాభాలు కూడా పొందవచ్చు. అంటే మీరు మంచి నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నంలో. ఇక ఐదవది ఏమిటంటే, ఎవరైతే తప్పుడు ఆరోపణ చేశారో, నిందను మోపడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. సో ఈ యొక్క 5 నియమాలు ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా 6వ విషయం ఏమిటంటే, మన యొక్క సామర్థ్యము, మానసిక సామర్థ్యము, మనము కష్టపడే గుణము, మనం ఆలోచించే విధానము, మనలో ఉన్నటువంటి మనోనిర్భరాన్ని మనం పెంచుకోవడానికి చేసే ప్రయత్నం కూడా మనకు ఎంతో శక్తిని, ఎంతో పట్టుదలని, ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఒక కార్యాన్ని నిర్వర్తించేటప్పుడు మనం ఈ యొక్క 6 నియమాలు, ఈ యొక్క 6 ప్రిన్సిపల్స్ మనం శామంతకమణి సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక నిజ జీవితంలోకి వచ్చినప్పుడు, ఒక మనిషి మనం తప్పు చేసినప్పుడు, ఈ ఆధునిక కాలంలో ఇదే శామంతకమణి సూత్రాన్ని అప్లై చేసుకుని ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేస్తారు. మీరు ఏ తప్పు చేయలేదు అయినప్పుడు, మీకు నింద మోపబడినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైనా మీరు ఒక ఏకాంతంలోకి వెళ్ళాలి. కొంత సమయాన్ని మీకు మీరు సొంతంగా గడపడం అలవాటు చేసుకోండి. అది అర్ధగంట, గంట, ఒక రోజు కూడా పట్టవచ్చు మీకు. అంటే మీ యొక్క సమస్య యొక్క తీవ్రతను బట్టి కొంత సమయం పడుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఈ తప్పు నేను చేశానా, నిజంగా చేశానా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ 3 రకాల ప్రశ్నలు మీలో ఉద్భవించాలి. ఒకటేమో తప్పు నేను చేశానా, రెండవది తప్పులో మీరు భాగంగా ఉన్నారా, అంటే ఈ తప్పు చేయబడినప్పుడు ఎక్కడైనా ఒక చోట మీరు భాగంగా ఉండవచ్చు, మీ పార్ట్ ఉంటుందేమో అందులో, రెండవ ప్రశ్న వేసుకోండి. మూడవది, మీరు నిజంగా తప్పు చేయలేదు, ఈ తప్పు నేను చేయలేదని అనుకోండి. ఎవరైతే తప్పు చేయలేదో వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. తప్పు చేసిన వారికి కూడా ఎలా మనం ధైర్యంగా ముందుకెళ్ళాలనే విషయాలు తర్వాత వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనం మానసికంగా దృఢంగా ఉండాలి, సమస్యను పరిష్కరించుకోవాలి. అలాగని తప్పులు చేయమని ఎంకరేజ్ చేయడం కాదు. అటువంటి పరిస్థితి వస్తుంది, ఎందుకంటే తప్పు చేయకుండా ఏ మనిషి జీవించలేడు. అలాంటి తప్పు వచ్చినప్పుడు ఎలా మనం రియలైజ్ కావాలి, ఎలా దాని నుంచి బయటపడాలి, మానసికంగా ధైర్యంగా ఎలా ఉండాలి, భవిష్యత్తులో తప్పులు చేయకుండా ఏ విధంగా జీవితాన్ని చక్కదిద్దుకునే విషయాలు మరొక వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ మాత్రం కేవలం నేను తప్పు చేయకుండానే మనపై నింద మోపబడినప్పుడు మనం ఉపయోగించాల్సిన సూత్రం శామంతకమణి సూత్రం. 6 ప్రిన్సిపల్స్ కూడా చెప్పాను. ఇందులో నేర్చుకున్నటువంటి 6 అంశాలు కూడా చెప్పబడి ఉన్నాను. అయితే మానసికంగా ఎలా దృఢంగా ఉండాలనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఈ యొక్క 3 అనుకుంటాం, మనం తప్పు నేను చేయలేదు అని ఎప్పుడైతే అనుకున్నావో వెంటనే మనము ఒక మానసికంగా ఒక దీర్ఘమైనటువంటి ఆలోచన చేయడానికి, సమాజంలో ఎప్పుడైతే నువ్వు తప్పు చేయబడినవో, ఆరోపింపబడినవో, వెంటనే సమాజంలో నీ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. సో మీరు మంచి వాళ్ళే కావచ్చు, సో మీ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. మిమ్మల్ని చీదరించుకునే వాళ్ళు, మిమ్మల్ని తప్పుగా భావించుకునే వాళ్ళు, మిమ్మల్ని తక్కువగా చూసేవాళ్ళు మీకు కనపడతారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు అయ్యో వాళ్ళని తక్కువగా చూస్తున్నారేమో అనుకుంటారు. అప్పుడు మీరు ఒక ప్రశ్న మీరు వేసుకోండి, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడకూడదు, బాధపడకూడదు, కోపం అనేది నాకు రాకూడదు అని అనుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ మనసులోకి ఇది తెచ్చుకోండి. ఎందుకంటే మీరు నిర్ణయించుకున్నారు, తప్పులో తప్పు మీరు చేయలేదు, రెండవది తప్పులో మీరు భాగం కాదు, మూడవది మీరు 100% తప్పు చేయలేదు. కాబట్టి ఈ యొక్క 3 ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఒకటి బాధ, భయం, కోపం. ఎవరైతే నీపై తప్పుడు ఆరోపణ చేశారో వారిపై ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇసుమంత కోపాన్ని కూడా ప్రదర్శించకూడదు. ఇంకా వారిని మీరు మెచ్చుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని మీరు రాటు తేలడానికి, మానసికంగా దృఢంగా తయారుకోవడానికి మీకు ఒక అవకాశం ఇచ్చారు అని మీరు పాజిటివ్గా ఉంచుకోవాలి తప్ప మీరు ఆ వ్యక్తిపై ఎటువంటి కోపాన్ని ప్రదర్శించకూడదు, ఎటువంటి ఆవేశాన్ని ప్రదర్శించకూడదు. ఇది రెండవది. మూడవది, సమాజంలో మీకున్నటువంటి చెడు అభిప్రాయం ఏదైతే ఉందో దాని గురించి మీరు పట్టించుకోకండి. మీరు ఎట్టి బస్సులో గిల్ట్ ఫీల్ కాకండి. ఎందుకంటే మీరు నిజం మీకు తెలుసు, మీరు ఖచ్చితంగా ఒకరోజు నిరూపింపబడతారు అనే విషయాన్ని మీ మనసులో ఉంచుకోండి. కాబట్టి సమాజం గురించి మీరు ఎప్పుడు అవహేళన చేస్తుందని ఫీల్ కావద్దు. వారి ముందు నడవడానికి కూడా, వారితో మాట్లాడడానికి కూడా మీరు జంకవద్దు.
మీరు నిర్భయంగా వారితో మాట్లాడండి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మీరు పదే పదే నేను తప్పు చేయలేదని ఎవరికి చెప్పుకోకండి. దీనివల్ల మీరు ఇంకెక్కువ గిల్ట్లో పడతారు. సో కాబట్టి మీరు తప్పు చేయలేదని నిరూపించడానికే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మర్చిపోవద్దు. ఇకపోతే మీకు ఎవరుంటారు, నీతోటి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైతారంటే, ఇక్కడ మనుషులు 3 భాగాలుగా విడిపోతారు. నువ్వు ఎప్పుడైతే తప్పు చేయబడి తెలియబడిందో, సమాజంలోకి వార్త వెళ్ళిందో, వెంటనే నిన్ను దూరం పెట్టే వాళ్ళు ఉంటారు. వారు నిజానిజాలు తెలుసుకోరు, నీ మంచితనాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా నిన్ను దూరం పెడతారు. వారు నీ దగ్గరికి రారు. వారు నీకు నిజమైన స్నేహితులు కారు. ఇక రెండవ వర్గం ఉంటుంది. వారు నీ దగ్గరికి రారు, కానీ నీకు పరోక్షంగా సహాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు సంఘంలో ఒక స్థానాన్ని కలిగి ఉండవచ్చు, లేదా నీకు తప్పుడు ఆరోపణ చేయబడిన వ్యక్తిని కలవడం వలన వారికి కూడా చెడు ఆపాదింపబడుతుంది. కాబట్టి వారు నిన్ను కలవరు. వారి నీ మీద అభిమానం ఉంటుంది. పరోక్షంగా వాళ్ళు నీకు సహకరించడం జరుగుతుంది. అది ఆర్థికంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వేరే ఇతర విధానాల ద్వారా మీరు సహకరించడం జరుగుతుంది. వారు నిరంతరం నీతో టచ్లో ఉంటారు, నిరంతరం నీకు వెన్నుదన్నుగా ఉంటారు. నిన్ను ఆ సమస్య నుంచి బయటపడడానికి వారు నిరంతరం ప్రయత్నం, కానీ వారు నిన్ను కలవరు. ఇక మూడవ వర్గం ఉంటుంది. వారు నీతో పాటే ఉంటారు. అంటే నువ్వు తప్పు చేశావో వారికి తెలియదు, తప్పు చేయలేదు అని వారికి తెలియదు, కానీ నువ్వు తప్పు చేసినా నీతోటే ఉంటారు, తప్పు చేయకుండా నీతోటే ఉంటారు. నీ కోసమే వాళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది. సో వారు కూడా నీకు ఇంకా అత్యంత నిజమైన నీ దగ్గరి సన్నిహితులు. సో ఇప్పుడు నీకేం దొరుకుతుంది? రెండవ వర్గం నుంచి మూడవ వర్గం నుంచి నీకు ఒక రకమైనటువంటి నైతికత దొరుకుతుంది. అయితే మొదటి వర్గం నుంచి నువ్వు డిసప్పాయింట్ అవుతావు. అలా డిసప్పాయింట్ కావద్దు. ఎందుకంటే సమాజంలో నీతో ఉన్నటువంటి స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, అందరూ నీవారనుకునే సమయంలో ఇప్పుడు దూరం అయ్యే సందర్భం వస్తుంది. సో ఇప్పుడు చూడండి, నిజమైన వ్యక్తులు తెలవడానికి కూడా ఇది ఒక మంచి సందర్భం అని కూడా నువ్వు తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే నీకు దగ్గరికి రారో, అరే వీడు ఇలా ఆలోచిస్తున్నారు, ఇలా అన్నారే మనుషులని మీరు ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మీరు మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే మీరు సమస్య నుంచి బయటకు వెళ్తారు. కాబట్టి బలహీనమైనటువంటి వ్యక్తుల గురించి, బలహీనమైన క్షణాల గురించి మనం ఆలోచించకూడదు. కాబట్టి ఎవరైతే నీకు సపోర్ట్ ఇస్తున్నారో, సపోర్ట్ ఇచ్చేవాడు ఒకరే ఉండవచ్చు, ఇద్దరే ఉండవచ్చు, వారిని దృష్టిలో ఉంచుకొని నీ యొక్క నైతిక బలాన్ని పెంచుకోవడం ప్రారంభించాలి. ఎందుకంటే మనం మానసికంగా బలహీనమైనప్పుడు శత్రువుని ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి శత్రువు గురించి ఆలోచించడం మర్చిపోవాలి. అట్ ద సేమ్ టైం నీతో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచించడం మర్చిపోయి ఇప్పుడు నిజమైన సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలని నీ మనసుని దృఢపరచుకోవాలి. చూడండి, ఇక్కడ పరిష్కారం చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఇలాంటి నింద మోపబడిన వ్యక్తులు కూడా ఉంటారు ఈ సమాజంలో, వారిని ఒకసారి మీరు కలవాలి. సో వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారు సమస్యని, లేదా ఒక నిజంగా తప్పు చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వారిని మీరు ఒకసారి కలవడం అలవాటు చేసుకోండి. వారు సమస్య నుంచి ఎలా బయటపడారో వాళ్ళు తెలుసుకోండి. రెండవది, సంఘంలో మంచి ఆలోచన పరులు ఉంటారు, సమస్యను పరిష్కరించే వ్యక్తులు ఉంటారు, వారిని మీరు కలవండి. మూడవది, వీళ్ళని ఎక్స్పర్ట్స్ అంటారు. మూడవది, మీకు ఒక లాయర్ కానీ, అంటే నేను చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు వివరిస్తున్నాను. నీకు వచ్చిన చిన్న నిందనే కావచ్చు, అది అతి పెద్ద నిందనే కావచ్చు. సో ఒక లాయర్ని సంప్రదించడం అలవాటు చేసుకోండి. సో ఇక్కడ 3 వ్యక్తులు మీరు కలవడం జరిగింది. దీని ద్వారా మీకు కొంత ఎక్స్పీరియన్స్, కొంత అనుభవం వస్తుంది. ఎక్కడ నిరుత్సాహానికి గురి కాకూడదు. నీకు ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వారితో నిరంతరము టచ్లో ఉండండి. అండ్ నిరంతరం మీరు ఒక ప్రశాంతమైన మనసుని కలిగి ఉండండి. సో ఇక్కడ మనము నిజానిజాలని వారికి తెలియచేసి, నిజమైన జరిగిన సంఘటన ఏమిటి, అలా మన మనసుని ఆలోచించుకుంటూ ఆధారాలు ఏమున్నాయో అన్ని వెతుక్కొని మనల్ని మనం నిరూపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దీనికోసం అనేక రకాల వ్యక్తుల్ని కూడా మీరు సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అనేక రకాల టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అనేక రకాల మనుషుల్ని, ఎక్స్పర్ట్స్ని కూడా ఉపయోగించుకొని మనం సమస్య నుంచి బయటపడడానికి మనం ప్రయత్నించాలి. అది చిన్న నిందనే కావచ్చు, ఏదైనా ఒక వస్తువు పోయిందనే నిందనే కావచ్చు, ఒక పెద్ద నిందనే కావచ్చు. ఏ నిందనైనా చేయడానికి అందరికీ ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. మానసికంగా దృఢంగా ఉండడానికి, మనల్ని మనం కోల్పోకుండా ఉండడానికి, మన నిజం నిరూపించడానికి మనం అనేక ప్రయత్నాలు చేయాలి. ఈ ప్రయత్నం ద్వారా మీరు ఎంతో మానసికంగా రాటుదేయడం జరుగుతుంది. మీకు మనుషులతో ఎలా యుద్ధం చేయాలి, మానసికంగా ఎలా సంఘర్షణకి లోనైనప్పుడు మనం ఎలా బయటపడాలో తెలుస్తుంది. సో కాబట్టి ఎవరైతే నీకు భయం లేకుండా, జంకు లేకుండా నీతో స్నేహంగా ఉంటూ నిన్ను సపోర్ట్ చేసే వారిని గమనించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ నింద మోపడానికి గల కారణాలు కూడా మనం వెతుక్కోవాలి. ఎందుకంటే సమాజంలో ఎలా ఉంటారంటే, మనుషులు నీపై నింద మోపడానికి 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటేమో మొదటి వర్గం ఏమిటంటే, నిన్ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా బలహీనపరచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. నేను ఎదగకుండా చేయడానికి నింద మోపడం జరుగుతుంది. రెండో వ్యక్తి ఎవరి లాభం కొరకో నీపై నింద మోపడం జరుగుతుంది. మూడవ సందర్భంలో నీపై అనుమానంతో నింద మోపడం జరుగుతుంది.
నిజానికి వారికి ఎటువంటి ప్రత్యక్షమైనటువంటి సంబంధం కలిగి ఉండదు, నీపై ఎటువంటి కోపం ఉండదు. కానీ ఇప్పుడు మనకు సత్రాజిత్ కనుక ఎలాగైతే శ్రీకృష్ణునిపై నింద మోపాడో తెలియకుండానే అనుమానంతో కానీ నింద మోపడం జరుగుతుంది. ఇలాంటి 3 సందర్భాల్లో నీపై నింద మోపడం జరుగుతుంది. ఎవరిని మనం కించపరచకూడదు, ఎవరిని మనం బాధించకూడదు, మనల్ని మనం నిరూపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ విధమైన ప్రయత్నం చేస్తూ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని మానసికంగా దౌర్బల్యానికి గురి కాకూడదు. మనం ప్రతిరోజు ప్రతి రాత్రి మళ్ళీ మంచిగా నిద్రపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దీర్ఘశ్వాస వ్యాయామం చేసుకుంటూ మానసికంగా ప్రశాంతతను కోరుకుంటూ మనసులో ఎటువంటి ఆలోచన రాకుండా కేవలం నేను సాధించాల్సింది నన్ను నేను నిరూపించుకోవాలనే ఆలోచన తప్ప ఏ వ్యక్తిపై కోపాన్ని కానీ ఏ వ్యక్తిపై కానీ మానసికంగా ఎలాంటి ఆలోచన చేయకుండా మనం ముందుకెళ్ళినట్లయితే ఒక వ్యక్తి మనపై తప్పుడు ఆరోపణ చేసినప్పుడు, నింద మోపినప్పుడు, ఒక అభియోగం మోపినప్పుడు మనం నిరూపించుకోవడం మనం చేసే ప్రయత్నము ఇలా చేసుకుంటూ మానసికంగా దృఢంగా ఉంటూ అండ్ విజయం సాధించవచ్చు. చూస్తూనే ఉండండి. నా వీడియోస్ ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.